ఉండే కిక్కే వేరు. ఆన్లైన్లో బుకింగ్స్, ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్. కానీ ఓ పని చేయించుకోవాలంటే మాత్రం మీకు నెలల కొద్దీ వెయిట్ చేసే ఓపిక ఉండాలి. బండి టైర్లు అరిగేలా తిరగాలి. సహనం కోల్పోయినా మీకు ఆన్సర్ ఇచ్చే దిక్కుండదు. వెహికల్ కొనడంలో కిక్కుంటుందేమో కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మాత్రం లక్ ఉండాలి. కొత్త వెహికల్స్కు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్కు ఆర్డర్ ఇచ్చారు కదా, ఆ తతంగం ఓనర్స్కు చుక్కలు చూపిస్తోంది. దీనిపై V6 స్పాట్ లైట్. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్, ఈ పేరు వింటేనే వాహనదారుల గుండెలు అదురుతాయి. ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరిగే ఓపిక ఉండాలి. దానికి మించి ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్ కరుణించాలి. కొత్త బండికి రిజిస్ట్రేషన్ అవ్వాలంటే రోజులు, వారాలు, నెలలు. టైం చెప్పలేం. మీ టైం బాలేదనుకోండి, ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కితే 1000-2000 సమర్పించుకోవాలి. కొత్త బండి కొన్న ఆనందమేమో కానీ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ పుణ్యమా అని దాన్ని వదిలించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ పై జనం ఏమంటున్నారో ఓసారి చూడండి. ఒక నంబర్ ప్లేట్ వేయించుకోవడానికి మినిమం 2.5 hours పడుతుంది మాకు. వచ్చి 3 hours అవుతుంది. ఏం రెస్పాన్స్ లేదు. ఈ రోజురా రేపురా నాకు తిప్పుతుంది తప్ప నా నంబర్ ఇంపారా. ఇప్పటికి 2 సార్లు ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. మీలో ఎవరైనా కొత్త వాహనాన్ని కొన్నారా? అయితే ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పనులు మాత్రం కావట్లేదు. ఇదివరకు వాహనాలను కొంటే లైసెన్స్లు, ఆర్సీ విషయంలో మాత్రమే ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ విషయంలో ఎంత తిరిగినా మాత్రం పనులు కావట్లేదు. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. మరి ఈ ఆఫీస్లో ఎందుకు పనుల విషయంలో బ్రేక్ పడుతుందో ఒకసారి తెలుసుకుందాం పదండి. జీవో నంబర్ 110 ప్రకారం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ ని బిగించుకోవాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి వినియోగదారులందరూ ఇంకా ఇక్కడికి వచ్చేసి నంబర్ ప్లేట్ ని బిగించుకోవడం జరుగుతుంది. మరి ప్రస్తుతం మనం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలోని హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించే ప్లేస్ లో ఉన్నాము. మరి ఇక్కడ వాహనదారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడ జాప్యం జరుగుతుంది ఏంటి, అసలు మీరు ఎందుకు వచ్చారు సార్, అసలు ఈ విషయంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? అసలు ఇక్కడ వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. ఒకసారి వచ్చి ఆ లైన్లో నించోమంటారు, ఒకసారి వచ్చి ఇక్కడ నించోమంటారు, ఒకసారి నంబర్ ప్లేట్ లోపల ఉందంటారు, ఒకసారి రిసీవ్ చేయమంటారు. మాకు వేయించుకోవాలంటే బయట ఎన్నో దుకాణాలు ఉన్నాయి, ప్రైవేట్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తెచ్చి గవర్నమెంట్ నుంచి టీఎస్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి అంటే మేము వేయించుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ ఒక కాంట్రాక్టర్ కానీ ఒక వర్కర్స్ కానీ అంతా వీళ్ళు ఏమంటారు, మాకు బండి ఫిట్ చేసి మాకు 20 రూపీస్ ఇస్తారు, దానంత మాత్రం ఏముండదు. వెహికల్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బంది పడుతున్నారా, లేదంటే లైసెన్స్ విషయంలోనా, దేని విషయంలో ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు? రిజిస్ట్రేషన్ విషయంలో ఇది ఆర్టీ ఆఫీస్లో ఉన్న రిజిస్ట్రేషన్ దాని నంబర్ ప్లేట్ త్రూగా మేము ఇబ్బంది పడుతున్నాం. ఒక నంబర్ ప్లేట్ వేయించుకోవడానికి మినిమం 2.5 hours పడుతుంది మాకు. మాకు ఎన్నో ఆఫీస్ వర్క్స్ ఉంటాయి, బయటికి వెళ్ళాలి, అవన్నీ వదులుకొని మేము వచ్చినా ఇక్కడ ఎవరు రెస్పాన్స్ ఇష్టం లేరు. అతను మేనేజర్ని ఎవరు కాంట్రాక్ట్ అతను తీసుకుని పిలవంగానే అతను ఇమీడియట్గా యాక్షన్ ఏం తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోయినది తలపేసుకొని ఏం రెస్పాన్స్ ఇస్తలేరు మాకు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కి దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నారు, ఎన్ని సార్లు ఇక్కడ ఈ ఆఫీస్ చుట్టూ తిరిగారండి? నేను ఆల్మోస్ట్ 4-5 days నుంచి కంటిన్యూగా తిరుగుతున్నాను ఇక్కడ. డైలీ మినిమం 3 hours ఉంటాయి. ఒకరోజు ఏమంటారు రిసిప్ట్ తీసుకురండి, మీ స్లిప్ తీసుకొచ్చి అక్కడ ఇస్తారు. ఈరోజు ఏమంటారు నంబర్ ప్లేట్ రాలేదు, ఇప్పుడు నంబర్ ప్లేట్ వచ్చింది, అన్నీ వచ్చింది, నా బండి వచ్చి 3 hours అవుతున్నా ఒకరోజు ఎవరు రెస్పాన్స్ ఇష్టం లేరు నాకు. ఇక్కడ ఎంతమంది క్యూ లైన్లో నిలబడుతున్నారు, ఎంత టైం పడుతుంది? ఏంటంటే ఇప్పుడు కొంచెం స్టాఫ్ని పెంచాలి, కొంచెం నంబర్ ప్లేట్ ఇచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు, 2-3 మెంబర్సే ఉన్నారు. దానికి ఏంటంటే గవర్నమెంట్ ఫెసిలిటీ మంచిగానే ఉంది, గవర్నమెంట్ లేదని కాదు, కానీ కొంచెం స్టాఫ్ లేనందుకు వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. దానికి కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు ఒక లెటర్ మెమరాండం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం.
ఎప్పుడు మీరు దరఖాస్తు అంటే ఫామ్ ఫిలప్ చేసుకున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్నిసార్లు మిమ్మల్ని తిప్పించుకున్నారు? 1 మంత్ అయిందండి. ఇప్పటికి 5th టైంకి ఇవాళ ఇచ్చారు. ఇచ్చి కూడా 2 hours పైన అయిందండి. నెంబర్ ప్లేట్ ఇచ్చి 2 hours పైన అయింది. రెస్పాన్సిబిలిటీ లేదు. కాంట్రాక్టర్స్ ఢిల్లీ అంటే ఎవరో, దాని ఇన్ఛార్జ్ ఎవరు లేరు, ఇక్కడ పిల్లలు చేస్తున్నారు. రెస్పాన్సిబిలిటీ లేదు. అమౌంట్ కట్టించుకునేటప్పుడు మండే నాడు రమ్మంటారు, 1 week తర్వాత. 1 week వస్తే ఇంకో 1 week అంటారు. ఇట్లా ఇది 5th టైం అండి. వచ్చి 3 hours అవుతుంది. ఏం రెస్పాన్స్ లేదు. ఇంకోటేమో డబుల్ పేమెంట్ ఇక్కడ. సో ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడ ఆఫీస్ ప్రాంగణంలోనే ఉన్నారు. వాళ్ళని కూడా ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో ఇక్కడ వీళ్ళు ఎవరిని ఏం ప్రశ్నిస్తున్నారు అన్న విషయాన్ని, అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, అసలు ఎన్నిసార్లు మీరు ఈ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరిగారు? రిజిస్ట్రేషన్ అయ్యి 2 నెలలు అవుతుందండి. 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు అంటారు, అప్పుడు ఒకసారి పిలిచారు. మళ్ళీ పిలిచినప్పుడు వస్తే మీ నంబర్ లేదంటారు. ఢిల్లీ నుంచి రావాలి నంబర్ అంటారు. ఢిల్లీకి ఏం చేయి, ఇప్పుడు మళ్ళీ వస్తే నిన్న వచ్చినాం మళ్ళీ ఇవాళ కూడా లేదంటారు. వెతుకుతున్నాం అంటారు. ఏం చేస్తారో అర్థమైతే వీళ్ళు. అంటే బయట ఎటువంటి విషయాల్లో ట్రబుల్స్ ఏర్పడుతున్నాయి, మీకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా ట్రాఫిక్ పోలీసుల విషయంలో? ఈ సెక్యూరిటీ ప్లేట్ బిగించుకో లేకపోతేనంటే ఫైన్. ఈ నంబర్ ప్లేట్ వేయాల్సిందే. బయట వేయించుకునేటోళ్ళము ఈడ 250 కట్టి ఈడ నంబర్ ప్లేట్ వేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇంకా ఈడ ఇంతసేపు నుంచి ఎందుకు మాకు పనులు ఉండవా? 4 నెలలైనా నంబర్ ప్లేట్ రాలేదు. నిన్న వచ్చినాం, నిన్న ఫోన్ చేస్తున్నారు, ఫోన్ లేదు ఇప్పటివరకు. మళ్ళీ వస్తే వెతుకుతున్నామంటారు. ఏం చెప్పాలో అర్థమవుతలేదు. విషయంలో మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ కంపల్సరీ అంటారా? కంపల్సరీ అన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎలాంటి చర్యలు అంటే ఒక్కని పెట్టిరు పన్ను నాతో ఆని కూడా ఏమనగలుగుతాం. ఆడొక్కడు ఎంతమంది ఎన్ని నంబర్ ప్లేట్ అని ఫిట్ చేస్తాడు. ఎన్నో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఎన్ని నంబర్ ప్లేట్లు అని ఫిట్ చేస్తాడు. వాళ్ళని కూడా ఏమనగలుగుతాం చెప్పండి. పబ్లిక్ అంతా బయట నిల్చొని ఉన్నారండి. వాళ్ళకు సరి అయిన సమాధానం చెప్పడానికి కూడా రెస్పాన్సిబిలిటీగా ఒక ఆఫీసర్ కూడా ఇక్కడ లేరు. చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి అనేసి చెప్పుకోవచ్చు ఆర్టీఓ ఆఫీస్లో. సో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఆ గొడవలు జరుగుతున్న దృశ్యాలని. అయితే ఈ గొడవలకు సంబంధించి మొత్తం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ విషయంలో వినియోగదారుల సహనాన్ని వీళ్ళు ఇక్కడ అధికారులు పరీక్షిస్తున్నారనేసి చెప్పుకోవచ్చు. ఈ విషయంలో రోజు చిన్నపాటి గొడవలు మాత్రం ఈ ఆర్టీఓ ఆఫీస్లో కామన్ అని కూడా చెప్పుకోవచ్చు. 1.5 month అవుతుంది. ఇంతవరకు 5 times వచ్చాను ఇక్కడికి, అయినా నో రెస్పాన్స్ అసలు ఏమీ లేదు. ఎన్నిసార్లు వచ్చి డోర్ క్లోజ్, రేపురా ఎల్లుండిరా ఇదే మాట తప్ప 1 month 1.5 month ఇప్పటికి 2 సార్లు ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్ చూపెట్టమని, అయినా వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఉన్నది మంచి బయట వదిలిపెట్టి వీళ్ళు హై సెక్యూరిటీ అని చెప్పేసి అసలు యూజ్లెస్ మేడం, అసలు వేస్ట్ ఇది నన్ను అడిగితే. ₹250 నేను కట్టాను మేడం 5వ తారీఖు లాస్ట్ మంత్. ఇప్పటికి 1 month అవుతుంది. నేను దగ్గర 10-15 times వచ్చాను. ఈ రోజురా రేపురా అని నాకు తిప్పుతుంది తప్ప నా నంబర్ ఇంప రాలేదు. 10 days అన్నారు మేడం, 1 month అవుతుంది. ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. 2 ఏళ్ల కిందటి జీవో ప్రకారం హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ అమర్చుకోవాల్సిందే, లేదంటే చలన్ల బాధలు తప్పదు. కొత్త ప్రభుత్వం దాన్ని అనుసరిస్తోంది. కోర్టు తీర్పుతో కాస్త బ్రేకులు పడ్డాయి. లేకపోతే పాత వాహనదారులకు ఇబ్బందులు తప్పేవి కాదు. కొత్త వెహికల్స్ కి మాత్రమే ఈ నిబంధన. దానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇంతకీ ఈ రూల్ అమల్లో వస్తున్న ఇబ్బందులేంటి, జరుగుతుంది ఏంటి? టైం సార్ రావడం. 1 week అన్నారు, ఇప్పటివరకు ఇంకా నెంబర్ ప్లేట్ రావట్లేదు. మొన్న రెన్యువల్ లైసెన్స్ 2 daysలో వచ్చింది ఇంటికి, ఇది మాత్రం రావట్లేదు. ₹250 కలెక్ట్ చేస్తున్నారు. 1 hour వేస్ట్, పెట్రోల్ వేస్ట్ అండి, 2 వేస్ట్. మాకు అక్కడ లైన్లో నిలబడాలి, అక్కడ వరకు వచ్చేవరకు ఇంకా ఇది రాలేదంటారండి. ఈయన ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు కదా, ₹100 చేస్తున్నారు, వీళ్ళు 250 కలెక్ట్ చేస్తున్నారు. మనకైతే 150 లాస్, మళ్ళీ పెట్రోల్ లాస్, టైం లాస్, ఇన్ని లాస్ అండి. ఉండాలి కానీ దాని కౌంటర్స్ ఇంకా పెంచాలి. ఒక్కటే కాదు కదా, ఈ ఒక్కటే కౌంటర్ కాదు, ఇంకా 5-10 కౌంటర్లు పెడితే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి చేయించుకుంటారు.
యాక్చువల్గా నేను నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ చేయించింది 31st Jan, కానీ ఆల్రెడీ 3 times తిరిగాను ఇక్కడ వచ్చి. 31st Jan తర్వాత 3 times వచ్చినప్పుడు మళ్ళీ రండి అన్నారు, నెంబర్ ప్లేట్ రాలేదన్నారు. ఇప్పుడు లాస్ట్కి ఈరోజు వచ్చాము, అది ఆఫీస్ హాలిడే ఉంటే రావడానికి వచ్చింది, లేకుంటే అది కూడా ఇంకా ఎంతో లేట్ అయితే. కాప్స్ అయితే మధ్యలో ఎప్పుడైనా ఆపేసి నెంబర్ ప్లేట్ ఏదో ఆల్రెడీ కిలోమీటర్స్ అయిపోయినాయి, మనీ కట్టండి అంటున్నారు. ఇంకే ఆ స్లిప్ చూపిస్తే కూడా ఎవరు ఏంది రెస్పాన్స్, వీళ్ళకి కాల్ చేస్తే నాట్ రెస్పాండింగ్ అంతే, నెంబర్ ఇస్తారు కాల్ చేయమంటారు అంతే, ఇంకేం లేదు. ట్రాఫిక్ పోలీసులకు ఏం చెప్తారు, ఇంకా ఆల్రెడీ నెంబర్ ప్లేట్ ఉందని చెప్పి ఆల్రెడీ అక్కడ ఇచ్చాము, ఆర్సీ వచ్చిందని చూపిస్తున్నాము. వాళ్ళు ఏంది మీరే వెళ్తలేరు అంటున్నారు అంతే, ఏం వాళ్ళైతే వింటలేరు. వచ్చేస్తుంది 1 week 10 days అంటారు కదా, మీరు ఇంతసేపు మీరు వెళ్ళలేరు ఉండొచ్చు అంటున్నారు వాళ్ళే. అది కట్టించుకుంటారు కదా, కామన్ కదా అది లేకున్నా లేదన్నా దేనికైనా కట్టించుకుంటారు వాళ్ళు. అదంటారు ఇదంటారు, ట్రాఫిక్ పోలీస్ అంటే అంతే ఉంటుంది. ఇంకా రూల్స్ పెట్టడానికి మంచిగా ఉంటాయి కానీ చేయడానికి వాళ్ళు చేయలేరు అంతే. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అని పెట్టారు అంతే. ఇప్పుడు దీంతో ఏమవుతుంది, హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ దాంట్లో ఏమైనా చిప్ ఉందా, ఏం లేదు, ఏదో కోడ్ పెట్టి ఇస్తున్నారు అంతే. దానికోసం హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అని లైన్లో నించోబెట్టి ఆ టైం వేస్ట్, మళ్ళీ పెట్రోల్ వేస్ట్, అన్నీ వేస్ట్. ఇంకా 2-3 కౌంటర్లు పెడితే ఎర్లీగా అవుతుంది కదా, అది 10-15 minutesలో క్లియర్ అవుతుంది. అది ఎక్కువ కౌంటర్స్, ఒకటే కౌంటర్ మినిమం ½ an hour 45 minutes పడుతుంది క్యూలో. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ యాక్షన్ తీసుకుంటే 3 కౌంటర్లు పెడితే ఎర్లీగా అవుతుంది. బ్రోకర్స్ని అవాయిడ్ చేస్తే ఇంకా ఎర్లీగా అవుతుంది. ఉద్యోగాలు చేస్తుండే ఉంటారు, పని వాళ్ళంతా అవి వదులుకొని రావాలి కదా, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. లేకపోతే ఓ టైం అంటూ చెప్పి ఓ 15 days ఈ టైం ప్రకారం ఈ టైంలో ఇస్తాం, ఈ డేట్లో ఇస్తాం అంటే దీన్ని తిరగడం తప్పు. అట్లీస్ట్ మొబైల్ నెంబరు, వాళ్ళు నెంబర్ ఇచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, ఇన్ఫర్మేషన్ రావడం ఇంపార్టెంట్. వచ్చిందా లేదా, ఎప్పుడు ఇస్తారు అనేది, దట్ ఈస్ ఇంపార్టెంట్. అదేను వీళ్ళు ట్రాఫిక్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు గొడవ పెట్టకుండా ఉంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. ట్రాఫిక్ పోలీస్ ఇబ్బంది చాలా ఉంటుందండి. నేను రోజు మియాపూర్ నుంచి అమీర్పేట వరకు వస్తాను, 2-3 ఆపుతారు. వాళ్ళకేమో చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు, పక్కన పెట్టమంటారు, వాళ్ళని బతిమాలాలా, అప్పుడు వదులుతారు వాళ్ళు. వీళ్ళకి SMS పంపించారు అనుకో ఆర్టీఓ వాళ్ళు, సార్ మీ నెంబర్ ప్లేట్ వచ్చింది, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. SMS వచ్చిన లేదా వాళ్ళు కాల్ చేసి చెప్పినా, లేక వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి మమ్మల్ని కాల్ చేయమన్నా మీ వీఆర్ విల్లింగ్ టు కాల్ దెమ్ అన్నమాట. అలాంటి రెస్పాన్స్ ఉన్నా సరే చాలా బాగుంటుంది. 4 to 5 daysలో బిగించాలి, కానీ ఇక్కడ 2-3 నెలలు అయినా సరే మీకు నో రెస్పాన్స్. మేడం ఈ నెంబర్ ప్లేట్ చూడండి, మీరు మొత్తం షేడ్ అయిపోయింది. నేను ఇక్కడ వచ్చి అడిగాను, ఇలా షేడ్ అయింది ఏం చేయాలంటే స్కెచ్ పెన్ తీసుకొని మార్కర్ పెన్ తీసుకొని రాసుకోండి అని చెప్పారు. మీరు అదే మామూలుగా వేరే వెహికల్స్ నెంబర్ చూడండి, 2-3 years అయినా కానీ అది ఇంత కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నది. ఇది చూడండి, క్వాలిటీ అది అస్సలు బాగాలేదండి. ఇప్పుడు మీరు చూడండి, నా వెహికల్ నెంబర్ చూడండి, మొత్తం షేడ్ అయిపోయింది, కలర్ చూడండి, మీ ముందే ఉంది కదా, మీ కళ్ళెదుట 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ప్లేట్కి. ప్లస్ రీసెంట్లీ నేను ఒక కార్ తీసుకున్నాను, ఇప్పుడు నెంబర్ ప్లేట్కి కట్టి కూడా నేను 20 days అవుతుంది, ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. ఎన్నిసార్లు వచ్చి అడిగినా రేపు రండి ఎల్లుండి రండి అని అడుగుతున్నారు, కానీ మెసేజ్ అయినా పంపించాలి. ఇప్పుడు మేము అన్ని పనులు పెట్టుకొని వస్తాం నెంబర్ ప్లేట్ గురించి. ఎన్నిసార్లు 3-4 times వచ్చాను, ఇంకా రాలేదు సార్, ఇంకా రాలేదనే చెప్తున్నారు. వీళ్ళే మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేస్తారు కదా, మళ్ళీ హై సెక్యూరిటీ లేదు, 500 చాలాని కట్టాలి, 1000 కట్టాలని చెప్తారు. ఇప్పుడు ఎవరు మాట వినాలో అర్థం కావడం లేదు, ఇక్కడ వీళ్ళ మాట వినాలా వాళ్ళ మాట వినాలా. చాలా ఇప్పుడు చూడండి, 650 రూపాయలు కార్కి కట్టామండి, ఇప్పుడు 1 రోజులైంది, ఆర్సీ మాత్రం 3 daysలో వచ్చేసింది. ఇంతవరకు నెంబర్ ప్లేట్ అసలు రెస్పాన్స్ కూడా లేదు. మెసేజ్ అయినా పంపించాలి, ఏమైంది, ఎక్కడుంది, ప్రాసెస్లో ఉందా లేదా, రావాలా వద్దా. మేము ఫోన్ చేస్తే రాండి అంటారు, ఇక్కడికి వస్తే మాత్రం నెంబర్ ప్లేట్స్ ఇవ్వరు. చాలా సఫర్ అవుతున్నామండి నెంబర్ ప్లేట్. దయచేసి నెంబర్ ప్లేట్ తీసేస్తేనే మాకు మంచిగా. మేము బయట 200 రూపాయలకే వేయించుకుంటాం, ఇక్కడ 650 రూపాయలు కట్టి తిరగాలంటే కాదు మాత్రం. రోడ్ సేఫ్టీ, ప్రమాదాల నివారణ, అందులో భాగంగా వచ్చిన నిబంధనే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్. ప్రయాణికుల భద్రత కోసం పకడ్బందీగా అమలు చేయాల్సిన పథకం. కానీ ఇప్పుడు అది పక్కదారి పట్టింది. కొందరు అక్రమార్కులకు కాసులు కురిపించే కామధేనువులా మారింది వ్యవహారం. హై
సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ విషయంలో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ విషయంలో కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగినా అసలు ఈ పనులు మాత్రం కావట్లేదు. మరి ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ విషయంలో ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు ఎక్కడ జాప్యం జరుగుతుందన్న విషయాలను హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్కి సంబంధించిన ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు. ఆయనను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, అసలు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ విషయంలో ఎందుకు ఈ జాప్యం జరుగుతుందంటారు? అసలు ఈ నంబర్ ప్లేట్స్ ఎక్కడ రెడీ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఆ టైం పడుతుంది? మేడం డిలే అయింది వాస్తవమే, కానీ నౌ అప్డేటెడ్ ఉంది మేడం. 28th of February దాకా మాకు ప్లేట్స్ అని రెడీగా ఉన్నాయి. అన్నీ ఇప్పుడు మేము సెంటర్స్కి షిఫ్ట్ చేసేస్తున్నాము. సో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేది మాకు చింతల్లో ఉంది రైట్ నౌ. సో చింతల్ నుండి ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ అప్డేటెడ్ నౌ బికాస్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ వీఆర్ అప్డేటెడ్ నౌ. సో లాస్ట్ 1 month బ్యాక్ డిలేస్ అయ్యాయి. నౌ వీ హ్యావ్ స్ట్రీమ్ లైన్ ది ప్రాసెస్. ప్రాసెస్ కొత్తది కాబట్టి మాకు ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేయడానికి టైం పట్టింది. నౌ వీఆర్ ఇన్ టైం నౌ మనకు మీరు అన్నట్లు 1 month 1.5 month ఏం డిలే లేదు. వీఆర్ డిలేడ్ ఆఫ్ హర్డ్లీ 4-5 days డిలే, దట్స్ ఆల్. అండ్ దిస్ హస్ బిన్ దిస్ ఇస్ నోటీస్ టు ది కంప్లీట్ డిపార్ట్మెంట్. అంటే మెసేజ్ కానీ కాల్ కానీ ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఏది లేదు, ఇక్కడికి వచ్చినా కూడా అసలు స్పందించట్లేదు ఎవరు ఇక్కడ అనేసి అని చెప్తున్నారు. దానికి మీ సమాధానం? ప్రతి ఒక్క కాల్కి వీఆర్ రిపోర్టింగ్. మేము ప్రతి ఒక్క కాల్కి రెస్పాండ్ అవుతున్నాము, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం. ఎందుకు అంటే డిలే అయింది, వాళ్ళు రావాలా లేదా అనేది వాళ్ళకి మెసేజెస్ కూడా ఫ్రమ్ బ్యాక్ అండ్ టీమ్ నుండి మెసేజ్ కూడా వెళ్తున్నాయి. సో ఆ మెసేజ్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదనేది మాత్రం అది కాదండి. పబ్లిక్ ది రాంగ్ అంటారా, మీరు రాంగ్ అంటారా? రాదని కాదండి, మీడియా ఏదైతే నాకు క్వశ్చన్ చేస్తుందో, సో యూ ఆల్సో గో అండ్ వెరిఫై దట్. ఆల్రెడీ మేము మెసేజ్ పంపిస్తున్నాం. సో వన్స్ వెహికల్ రిజిస్టర్ అయిన మెసేజ్ పంపిస్తున్నాం. తర్వాత వాళ్ళు కూడా వీ హ్యావ్ ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నాం. ఆ నెంబర్స్ కూడా వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారు. తర్వాత మా టీం కూడా వాళ్ళకి రిపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ జీవో నంబర్ ప్రకారం మనకి ఎట్లా ఉంది అంటే నిబంధనలు ఎలా ఉన్నాయి అంటే దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల్లోపు మీరు ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ని వినియోగదారులకు ఇవ్వాలి? జనరల్లీ అయితే ఇది 4th working డేలో ఇవ్వాలండి. ఇప్పుడు జనరల్లీ సాటర్డేస్ వస్తున్నాయి, హాలిడేస్ వస్తున్నాయి. సో పబ్లిక్ ఎలా ఉంటుందంటే సాటర్డే పే చేస్తారు, సండే వస్తుంది, తర్వాత మండే హాలిడే వస్తుంది. సో దే ఆర్ అగైన్ ట్యూస్డే మా ముందులో ఉంటున్నారు. సో అది 4 working days యాజ్ పర్ ది అగ్రిమెంట్ అని మాకుంది. సో మేము 4th working డేలో ఇప్పుడు స్ట్రీమ్ లైన్ కాబట్టి బై 4th working day మేము ఇవ్వడానికి రెడీ ఉన్నామండి. ఎన్ని ఖైరతాబాద్ నుంచి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఎన్ని వాటికి మీరు దరఖాస్తులు తీసుకుంటున్నారు, ఎన్నింటికి మీరు అంటే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ని బిగిస్తున్నారు? మేడం ఐ కెన్ సే యూ యావరేజ్లీ ఒకరోజు మాకు 80 రావచ్చు, ఒకరోజు 130 రావచ్చు, ఒకరోజు 150 రావచ్చు. అంటే అబౌట్ దిస్ అంటారు. సో ఇప్పుడు మాకు అన్ని అప్డేటెడ్ ఉన్నాయండి. బై 4th working day మేము రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నామండి. ఎందుకంటే స్టాక్ కూడా కంప్లీట్ వచ్చేస్తుంది. 27th స్టాక్ వచ్చేసింది. టుడే ఇస్ 3rd. సో మాకు కొద్దిగా టైం ఇస్తే వీ కెన్ సీ టు దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఎఫెక్ట్స్. ఈవెన్ లేట్ ఈవినింగ్స్ కూడా చేస్తున్నాం, అరౌండ్ 7:30-8 దాకా కూడా టీమ్ని పెట్టేసి చేస్తున్నాము. వరకున్న ప్రాబ్లమ్స్ ఇక మీదట ఉండే అంటున్నారా? ఉండవండి, ఎందుకంటే ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మాకు కస్టమర్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏమైనా మళ్ళీ ఇప్పుడు కాల్ సెంటర్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో కాల్ సెంటర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది. కస్టమర్ ఎనీ టైమ్ దే కెన్ కమ్ అండ్ గెట్ ది ఇన్ఫర్మేషన్ బై కాలింగ్ టు ది టోల్ ఫ్రీ నెంబర్. దట్ విల్ బి అనౌన్స్ విత్ ఇన్ couple of days. స్టాఫ్ తక్కువ ఉంది అనేసి అంటున్నారు కదా, స్టాఫ్ని ఏమైనా పెంచుకునే అవకాశాలు ఉన్నాయా ఇక మీదట? ఇప్పుడు స్టాఫ్ ఏంటంటే మేము ఇప్పుడు వెబ్ సర్వీసెస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కంపల్సరీ స్టాఫ్ అనేది పెంచాల్సి వస్తుంది. సో పెంచుతున్నామండి. ఆల్రెడీ మేము పెంచడం కూడా స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ 3 people. నౌ వీ హ్యావ్ రిక్రూటెడ్ మోర్ దెన్ 5 more. సో అరౌండ్ వీ హ్యావ్ 8 people వర్కింగ్ ఆన్ ది ఈ సెంటర్లో. సో వేరే సెంటర్లో కూడా సిమిలర్లీ వీఆర్ హ్యాస్ పర్ ది కౌంట్ ఆఫ్ ది వెహికల్ మాకు ఎన్ని వెహికల్స్ రిజిస్టర్ అవుతున్నాయి దానికి ప్రొపోర్షనేట్లీ స్టాఫ్ని పెంచేస్తున్నామండి. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి 2400 సుమారుగా రిజిస్ట్రేషన్స్ అవుతే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ మాత్రం 1800 మాత్రమే బిగించడం జరుగుతుంది. అంటే మొత్తం ఓవరాల్గా వ్యత్యాసం చూసుకుంటే 800 మాత్రం బ్యాక్ లాగింగ్ లాగానే ఉంటున్నాయి. అయితే ఈ 800 హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ బిగించే విషయంలో మాత్రం వ్యత్యాసం జరుగుతుందనేసి చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ వినియోగదారులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇక మీదట ఈ ఇబ్బందులు ఉండనేసి ఆ ఆఫీసర్ కూడా మనతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక మీదట చూడాలి మరి ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్స్ విషయంలో ఏ మాత్రం పనులన్నింటినీ త్వరితగతిన చేస్తారో వేచి చూడాల్సిందే.
కెమెరా పర్సన్ తిరుపతితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. హై సెక్యూరిటీ వినడానికి ఓకే, కానీ అమలే దారుణం. పథకాల అమలు ఏదైనా మెజార్టీ జనం ప్రయోజనమే పరమావధి. కానీ హెచ్ఎస్ఆర్పీ స్కీమ్ కొందరి ప్రయోజనాల కోసమే పెట్టినట్టు ఉంది. ఆర్టీఏ అధికారులు మారరు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించదు. ఫైనల్గా వాహనదారుల జేబులకే చిల్లు పడుతోంది. అటు రిజిస్ట్రేషన్ కాక, ఇటు ట్రాఫిక్ చలానాలు కట్టలేక. ఇకనైనా ప్రభుత్వం దీనిపై కఠినంగా వ్యవహరించాలి. ఇది V6 స్పాట్లైట్.